హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాలర్ నెక్ టాప్ యొక్క కటింగు మరియు స్టిచ్చింగ్ అయితే నేర్చుకుందాము. చాలా ఈజీగా నేర్పిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ నేను క్లాత్ని మడత ఉండేది నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్ ఉండేది అవతల పెట్టుకున్నాను. చూపిస్తున్నానండి వీడియోలో. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. అలాగే చంక భాగం కూడా 7 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చంక భాగం కూడా 7 ఇంచులు తీసుకుందాము. ఇప్పుడు టోటల్ లెంత్ తీసుకుందాము. నాకు టోటల్ లెంత్ వచ్చేసి 42 ఇంచులు కావాలా, అందుకని టోటల్ లెంత్ తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా నాకు చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు పడుతుంది. చెస్ట్ దగ్గర చెస్ట్ని మీ కొలత ప్రకారం 4 భాగాలు చేసుకొని కొలుచుకోండి. ఇందాక మనము షోల్డర్కి 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 7 ఇంచుల్లో 3 ఇంచులు వచ్చేసి నెక్ తీసుకుంటున్నాను. అలాగే నెక్ పొడవు కూడా 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని ఒక రౌండ్గా ఇట్లా గీసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు తీసుకుంటున్నాను. ఆ తర్వాత కింద కొంచెం కిందికి వస్తే నడుము దగ్గర నాకు 8 ఇంచులు సరిపోతుంది. 4 భాగాల మీద లెక్క వేసుకోండి. 8 ఇంచులు తీసుకుంటున్నాను. తర్వాత మనకి కట్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ 9 ఇంచులు తీసుకుంటున్నాను. సేమ్ అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం గీసుకున్న దానికన్నా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు కోసం అయితే ఇలా ఈ విధంగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను గీసింది కరెక్ట్ సైజు. తర్వాత మనకి ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు కోసం మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనము 9 ఇంచులు గీసినాం కదా, ఆ 9 ఇంచుల దగ్గర నుంచి క్లాత్ కింది వరకు క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోండి. అలా క్రాస్గా కట్ చేసుకుందాం మనము. అంటే అది కట్స్ టాప్ కాదు, నేను క్రాస్గా పెట్టుకున్నాను, అంటే ఏలియన్ టాప్ లాగా పెడుతున్నాను. ఆ విధంగా క్రాస్గా గీసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం గీసుకున్న మార్కులన్నీ ఇలా మొత్తం గీసేసుకొని అంతా కట్ చేసేసుకోవాలా. చూడండి, ఇక్కడ చూపిస్తుందండి. అట్లా క్రాస్గా గీసేసుకోండి కింది వరకు. ఇప్పుడు మనం చివరికి గీసుకున్న తర్వాత కింది పక్కల మళ్ళీ ఒక 2 ఇంచ్ అనేది పైకి మార్కు చేసుకొని రౌండ్గా గీసుకోండి. ఎందుకంటే సైడు లాగినట్టుగా కాకుండా అటు క్రాస్గా 2 ఇంచుల వరకు పైకి తీసేసుకుంటే ఇప్పుడు చూడండి ఇట్లా ఈ విధంగా పైకి తీసేసుకోండి. సైడ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అట్లా తీసుకోవడం వల్ల గోల్ టాప్ లాగా కనపడుతుంది, రౌండ్ కనపడుతుంది. ఇప్పుడు మనం గీసుకున్నవి మొత్తం కట్ చేసేసుకోవాలా నిదానంగా. ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వస్తేనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా పూర్తిగా చివరి వరకు కట్ చేసేసుకోవాలా. అక్కడ ఖర్చు పెట్టుకోవాలా. మనం ఎక్కడైతే గీసుకున్నామో, అంటే మనకి హిప్ ఉంది కదా, ఆ హిప్ దగ్గర కూడా ఈ విధంగా ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు 2 భుజాలు ఉన్నాయి కదా, అవి నేను విడదీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కింది భాగం వచ్చేసి మన కాలర్ నెక్ కాబట్టి వెనక భాగం డౌన్ మనకు అవసరం లేదు. మామూలుగా 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు డౌన్ తీసుకొని కట్ చేసుకోవాలా. ఫ్రంట్ భాగం వచ్చేసి 3 ఇంచులు చెప్పాను కదా, ఆ 3 ఇంచుల వరకు కట్ చేసుకొని ఫ్రంట్ భాగంలో చంక డౌన్ కూడా తీసేసుకోవాలా. చూడండి, ఫ్రంట్ భాగంలో చంక డౌన్ కూడా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు టాప్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా ఈజీ అండి టాప్ కటింగ్ అయితే. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేను. ఈ హ్యాండ్కి వచ్చేసి నేను 3/4 హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం 16 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. 14 ఇంచులు నార్మల్గా, 2 ఇంచులు ఖర్చు కోసమని నార్మల్ హ్యాండ్ మనం ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కట్స్ పెట్టినాం కదా, ఇవి ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు వరకు అనేది మర్తేసి పెట్టుకొని కుట్టుకోవాలా. నార్మల్ హ్యాండ్కి నేను కట్ చేసుకుంటున్నాను. అయితే 3/4 పెట్టుకుంటున్నాను.
ఈ క్లాత్ గిన మీకు నచ్చితే గిన నాకు డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది పెడతాను. కావాలంటే తీసుకోండి. ఇది 5 మీటర్ క్లాత్ వస్తుంది. 5 మీటర్ వచ్చేసి మనకు రూ. 250 పడుతుంది. కాటన్‌లో ఉంది. నేనైతే దీనికి లైనింగ్ అయితే వేయట్లేదు. మీరు వేసుకోవాలంటే లైనింగ్ వేసుకోవచ్చు. లైనింగ్ వేసుకోకపోయినా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఈ స్టిచ్చింగ్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్‌లో హ్యాండ్ అయితే మనం కుట్టుకుందాము. మనం కట్స్ పెట్టాం కదా ఇందాక. ఆ ఖర్చు దగ్గరికి ఇట్లా మడత పెట్టేసి 2 హ్యాండ్‌లయితే ఈ విధంగా కుట్టేసుకుందాము నిదానంగా నీట్‌గా. కుట్టనేది కొంచెం చివర్లోనే వేసుకోండి. మరి మిడిల్‌లో వేయకండి. చివర్లో వేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్‌గా కనపడుతుంది. ఈ విధంగా 2 హ్యాండ్‌లయితే కట్ చేసి కుట్టేసి పెట్టుకుందాము. ఈ సెకండ్ హ్యాండ్ కూడా అలా కుట్టేసి పెట్టుకుందాం. ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి నెక్ తీసుకుందాము. ఇంకా బ్యాక్ నెక్ కుట్టేదేం లేదండి. ఇంక ఫ్రంట్ నెక్‌లో భుజాలు జాయింట్ చేసి ఇంకా కాలర్ పెట్టేయడమే. చూడండి నేను ఫ్రంట్ నెక్ 3 ఇంచ్ తీసుకున్నాను కదా! అక్కడి నుంచి డౌన్ తీయడం ఇందాక కట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేసి అక్కడి నుంచి 4 ఇంచుల వరకు డౌన్ తీసుకోవాలా. అంటే 3 ఇంచ్ కదా మనకి మెడ పట్టదనమాట. నేను అది మర్చిపోయాను కట్ చేయడము. చూడండి 4 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ తీసుకొని ఇలా వి షేప్‌లో కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా వి షేప్‌లో కట్ చేసుకోండి. మీకు వి షేప్ నచ్చకపోతే చక్కగా స్ట్రెయిట్‌గానే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఆ వి షేప్‌కి ఓన్లీ ఆ వి షేప్ మాత్రమే ఒక పీస్ అనేది తిరిగి వేయండి. జాయింట్ చేసి తిప్పేస్తే బాగుంటుంది. ఓన్లీ వి షేప్‌కి మాత్రమే తిరిగేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకొని ఓన్లీ వి షేప్‌కి మాత్రమే కుట్టేసి తిరిగేయండి. చూడండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఆ విధంగా ఇది వస్తుంది. ఇప్పుడు భుజాలు 2 జాయింట్ చేసుకుందాం మనము. వెనక భాగం, ముందు భాగం 2 వచ్చేసి భుజాలు జాయింట్ చేసేసి ఈ విధంగా కరెక్ట్ కొలుచుకొని నాకైతే కరెక్ట్‌గా 9 ఇంచుల వరకైతే వచ్చేసింది. కరెక్ట్‌గా 9 ఇంచ్ వచ్చేసింది నాకు. ఇప్పుడు మనం క్యాన్వాస్ తీసుకుందాము. నేను పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ మీద ఫస్ట్ నార్మల్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఎందుకంటే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా! అవి పోవడానికి. ఇట్లా దీని మీద 9 ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను చూడండి. 9 ఇంచ్ వరకైతే గీసుకుంటున్నాను నేను. చూడండి క్లియర్ చెప్తా. 9 ఇంచులు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆ నుంచి మనం 3 ఇంచులు తీసుకొని, ఆ 3 ఇంచుల దగ్గర నుంచి ఇట్లా క్రాస్ తీసుకోవాలా. ఇప్పుడు మొత్తం టోటల్ వచ్చేసి మనకు 9 ఇంచ్ వస్తది చూసుకోండి. ఆ రౌండ్ అంతా కలిపి 9 వరకు ఒకైతే మార్క్ గీసుకోండి. తర్వాత 1 ఇంచ్, 1 ఇంచ్‌తో మనం మొత్తం మార్క్ చేసుకుందాము. ఈ ఈ కాలర్ అయితే గిన 1 ఇంచితే అందంగా ఉంటుందని, మరీ పెద్దగా అయితే బాగుండదది. 1 ఇంచ్‌కి సరిపోతుంది కాలరు. ఈ విధంగా గీసేసుకొని లాస్ట్ మూలన ఇట్లా కర్వ్ అయితే ఇచ్చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలా. కట్ చేసిన తర్వాత దీన్ని మనము ఒక క్లాత్ మీద పెట్టి మనం ఐరన్ చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇట్లా పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలా ఒక సైడు. చూడండి ఇప్పుడు నేను ఐరన్ చేసేసినాను. ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా కట్ చేయాలా. కట్ చేసి ఆ హాఫ్ ఇంచ్ క్లాత్‌ని ఈ విధంగా మడత పెట్టాలా మనం. మడత పెట్టి కుట్టాలా ఫస్ట్. దానికోసం మళ్ళీ ఆ క్లాత్ ఖర్చు పెట్టుకోవాలా. రౌండ్‌గా ఖర్చు పెట్టుకుంటే మనకి బాగా తిరుగుతుంది అండి మడత పెట్టేటప్పుడు కూడా. ఈ విధంగా బాగా ఖర్చు పెట్టేసుకోండి అక్కడక్కడ పెట్టేసి. ఇప్పుడు ఈ విధంగా మడత పెట్టేసి కుట్టేయండి. ఒక కుట్టయితే వేసేయండి.
ఈ విధంగా కుట్టేసుకోవాలా పూర్తిగా. తర్వాత ఇంకో క్లాత్ తీసుకోవాలా సేమ్ అదే సైజులో. ఇంకో క్లాత్ తీసేసి దానిపైన పెట్టేసి ఈ విధంగా పెట్టేసి కుట్టేసుకోవాలా. ఇప్పుడు నేను ఎక్కడ కుడుతున్నానో ఎక్కడ సైజులో నిదానంగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చూడండి ఇంకో సైడ్ ఉంది కదా, ఆ సైడు ఇలా మొత్తం కుట్టేసుకోవాలా. కరెక్ట్గా పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, ఆ క్యాన్వాస్కి కొసన లాస్ట్లో వేసేసుకోండి కుట్టు. మిడిల్లో వేస్తే మీకు కాలర్ మొత్తం కట్ అయిపోతుంది, బాగుండదు. ఈ విధంగా కుట్టిన తర్వాత మొత్తం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచేసి కట్ చేసుకోండి. ఎందుకంటే దగ్గరికి కట్ చేస్తే మళ్ళీ అది పోతుంది, పిగిలిపోతుంది అన్నమాట, ఊడిపోవడం అలా జరుగుతుంది. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంచేసుకోండి. ఆ 1/2 ఇంచ్ క్లాత్ ఖచ్చితంగా అయితే మనకి ఉండాలా. తర్వాత దీన్ని తిప్పేసుకొని లాస్ట్గా ఫైనల్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. దీన్ని ఐరన్ చేయడం కన్నా పైన కుట్టు వేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా నిదానంగా అయితే చివర్లో అయితే ఒక కుట్టు వేసుకోండి. ఐరన్ చేసిన దానికన్నా ఇలా కుట్టు వేసుకుంటేనే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. అది మీ చాయిస్, ఐరన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా అయితే మొత్తం కుట్టేసుకోండి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే నన్ను మళ్ళీ కామెంట్ రూపంలో అడగండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. ఇప్పుడు దీన్ని సెంటర్గా ఒక ఖర్చు పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ చూడండి, నేను డ్రెస్సును అనేది రాంగులో పెట్టాను, అంటే రైట్ కాకుండా లోపలికి పెట్టాను. ఆ లోపల పెట్టిన తర్వాత మనము ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా క్లాత్, ఆ క్లాత్ దాని మీద పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలా. ఓన్లీ ఇప్పుడు ఆ క్లాత్ మీదనే కుట్టు పడాలా. ఎక్స్ట్రా అయితే మనకు ఏదైతే ఒక 1/2 ఇంచ్ క్లాత్ మనం ఉంచుకున్నామో ఆ క్లాత్ మీదనే కుట్టు పడాలి. క్యాన్వాస్ మీద అయితే కుట్టు వేయొద్దు ఇప్పుడైతే గిన. ఈ విధంగా మొత్తము నెక్ మొత్తం రౌండ్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు తిప్పేసి పైకి ఇప్పుడు క్యాన్వాస్ని పైన టాప్ స్టిచ్గా ఒకటైతే వేయాలా. ఫస్ట్ క్యాన్వాస్ మీద స్టిచ్ వేయకూడదు, మనం ఎక్స్ట్రా ఏదైతే వదులుకున్నామో దాని మీదనే కుట్టు వేయాలి. ఇప్పుడు క్యాన్వాస్ మీద కుట్టు వేయాలి. ఇప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల. చూడండి ఓన్లీ ఆ క్యాన్వాస్ మీద ఇప్పుడు కుట్టు అనేది వేయాలా. ఈ విధంగా వేసేసుకోవాలి అంతే. కాలర్ కూడా చాలా సింపుల్ అండి, అది కూడా అయిపోయింది కాలర్ కుట్టడి కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే 1-2 సార్లు చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి కాలర్ మొత్తం ఎలా వచ్చిందో. చూడండి కాలర్ నెక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ విధంగా అయితే కాలర్ నెక్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. మనం ముందుగానే ఖర్చు పెట్టుకున్నాం కదా హ్యాండ్, దాని ప్రకారం నార్మల్గా మనం డ్రెస్లకి జాకెట్లకి ఎలా అయితే హ్యాండ్ జాయిన్ చేస్తామో అదేవిధంగా జాయిన్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ కుట్టు వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టు లోపలికే పెట్టుకొని వేసుకోవాలా. చెప్తున్నా కదా, అలా వేయడం వల్ల మనకి కుట్టు జారిపోకుండా ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా అయితే వేసేసుకోండి కుట్టు. 2 హ్యాండ్లు అయితే ఈ విధంగానే కుట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేటట్టు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను వీడియోలో చూపించట్లేదు కానీ వేసుకున్నాను. ఈ విధంగా కుట్లు వేసేసేయాలి, 2 హ్యాండ్లు జాయింట్ చేసేసేయాలా. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని బట్టి, అంటే మన మెజర్మెంట్స్ని బట్టి మనకు టైట్ లూజ్ ఎంత కావాలనో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఫస్ట్. ఆ మార్క్ ప్రకారం మొత్తం జాయింట్ అయితే వేసేసేయండి, సైడ్ జాయింట్లు మొత్తము. చాలా ఈజీ అండి. సైడ్ జాయింట్లు అయిపోయిన తర్వాత మనం కింద ఉంది కదా గోల్ టాప్, ఆ టాప్ అనేది మడత పెట్టేసి ఒక 1/2 ఇంచ్ కుట్టేసుకుంటే టాప్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్. చాలా ఈజీగా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకొని కుట్టగలుగుతారు. ఈ విధంగా కుట్టేసేసుకోండి. మన వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా పెడుతూనే ఉంటాను స్టిచ్చింగ్ గురించి మన ఛానల్లో. ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలా. ఇప్పుడు చివర్లో చూడండి కింది భాగంలో ఈ విధంగా మడత పెట్టేసి మొత్తం ఇలా అయితే కుట్టేసుకోండి. ఇంక మన టాప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా పూర్తిగా నిదానంగా మడత పెట్టేసుకోండి. ఇది గోల్డ్ టాప్ కదా, మడత పెట్టేటప్పుడు కొంచెం జారిపోతూ ఉంటుంది. నిదానంగా మడత పెట్టేసేయండి. అంతేనండి, టాప్ అయితే రెడీ అయిపోయింది. కాలర్ నెక్ టాప్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి కాలర్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ.